విషయాన్ని ఈ బ్రేకింగ్ తర్వాత చూద్దాం. మనం ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీలో భారీగా పేలుళ్లు జరిగాయి. ఢిల్లీలో భారీగా పేలుళ్లు జరగడంతో ఒకసారిగా దేశ రాజధాని ఉలిక్కి పడింది. ఎర్రకోట దగ్గర కారులో ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. దేశ రాజధాని కొద్దిసేపటి క్రితం పేలుళ్లతో ఉలిక్కి పడింది. ఈ పేలుళ్లలో ఇద్దరికి గాయాలయ్యాయి. 5 కార్లు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. మెట్రో స్టేషన్ దగ్గర ఒక కారులో పేలుడు పదార్థాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ కారే ఈ పేలుడుకు కారణమని తెలుస్తోంది. అయితే ఎటువంటి పేలుడు పదార్థాలు అనేది తెలియాలి. ఇంకా ఈ పేలుడుకు సంబంధించి ఏదైనా కుట్ర కోణం ఉందా, లేదు ఇంకేదైనా కోణం ఉందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. సరిగ్గా ఎర్రకోట దగ్గరలో మెట్రో స్టేషన్ కి దగ్గర ఒక కారులో పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మెట్రో స్టేషన్ దగ్గర కారులో ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇదేదైనా పేలుడు పదార్థాలతో ఈ పేలుడు సంభవించిందా, లేదంటే కారులో టెక్నికల్ లోపం కారణంగా ఈ పేలుడు సంభవించిందా తెలియాలి. కానీ ఒక్కసారిగా దేశ రాజధాని ఢిల్లీలో కారు పేలుడు సంభవించిందని తెలియగానే పెద్ద ఎత్తున సంచలనం చెందడం. అదిగో చూడండి ఒకసారి, అదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడండి. అదిగో తగలబడిపోతున్న కారుని మీరు చూస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదు కుట్ర కోణంతో జరిగిందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఒకసారిగా దేశ రాజధానిలో ఎర్రకోటకు దగ్గరలో ఈ పేలుడు సంభవించడంతో మొత్తం ఢిల్లీ ఉలిక్కి పడింది. మంటల్లో కారిపోతున్న కారుని మీరు చూస్తున్నారు. సరిగ్గా మెట్రో స్టేషన్ కు దగ్గరలో ఈ పేలుడు సంభవించింది. ఇప్పటికే కొంతమంది టెర్రరిస్టుల ఆనవాళ్లు బయటపడుతున్నాయి. డాక్టర్ ముసుగులో కొంతమంది టెర్రర్ ప్లాన్ చేస్తున్నారు. అందులో హైదరాబాద్కు చెందిన డాక్టర్ కూడా ఉన్నాడు అనే విషయం బయటకు వచ్చింది. వాళ్ళందరూ అదుపులోకి తీసుకున్నారు. అలాంటి ఘటన జరిగిన తర్వాత దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఢిల్లీలో ఈ కారు పేలుడు జరగడంతో ఒక్కసారిగా అరెస్టులకు, కుట్ర కోణానికి, ఉగ్రవాదులకు ఈ పేలుడికి ఏదైనా సంబంధం ఉందనే చర్చ జరుగుతోంది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట దగ్గర ఈ పేలుడు జరిగింది. అయితే ఇద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. దగ్గరలోనే ఉన్న 5 కార్లు ఈ పేలుడు కారణంగా దహనం అయిపోయినట్టుగా తెలుస్తుంది. చూడండి ఒకసారి, 5 కార్లు అగ్నికేలలో తగలబడిపోతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల అరెస్ట్ జరిగిన కొద్ది గంటల్లోనే ఈ పేలుడు జరగడంతో పెద్ద ఎత్తున అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. ఈ పేలుడుకు కుట్ర కోణం ఉందా, లేదంటే టెక్నికల్ కారణంతో ఈ పేలుడు జరిగిందా అని. కానీ ఈ పేలుడు సంభవించడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న కార్లు కూడా కాలిపోయాయి. చూడండి ఒకసారి, జనం పెద్ద ఎత్తున గుమిగూడున్నారు. అక్కడికి పోలీసులు కూడా వచ్చారు. ఇప్పుడు పోలీసులు ఆ ఏరియానంతటిని తమ అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. ఈ పేలుడుకు కారణం ఏదైనా టెక్నికల్ ఎర్రరా, కారులో టెక్నికల్ లోపం కారణంగా ఈ పేలుడు సంభవించిందా, లేదంటే కారులో ఏదైనా పేలుడు సామాగ్రిని తీసుకువెళ్తుండగా ఈ పేలుడు సంభవించిందా, లేదన్నా ఉగ్రవాదులు కారులో పేలుడు పదార్థాలను ఉంచి ఈ పేలుడులకు ఏదైనా పాల్పడ్డారనే విషయంపై ఆరా తీస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారికి ఈ పేలుడు సంభవించడంతో అక్కడ జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఢిల్లీలో భారీ పేలుళ్లు జరిగాయి. ఎర్రకోట దగ్గర పార్క్ చేసిన కార్లు ఈ పేలుడు జరిగినట్టుగా తెలుస్తోంది. చూడండి ఒక్కసారిగా సాయంత్రం వేళలో ఢిల్లీ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందుకు మొదటి బాక్స్ లో మీరు చూడొచ్చు అగ్నికిలలో తగలబడిపోతున్న దృశ్యాలు. రెండో బాక్స్ లో కూడా మీరు ఆ సమయంలో అక్కడ ఉన్న ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూడొచ్చు. ఎర్రకోట దగ్గర పార్క్ చేసిన కార్లు ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడు దాడికి 5 కార్లు ధ్వంసమైపోయినట్టుగా తెలుస్తుంది. అగ్నికిలలో ధ్వంసమైపోతున్న కార్లను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కానీ పేలుడుకు కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ ఇది కుట్రకు సంబంధించి కోణం అయితే ఇంకా ఏదైనా కార్లలో పేలుడు పదార్థాలు ఉంచి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ నుంచి సమాచారం అందించడానికి, పేలుడుకు సంబంధించిన సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులోనే ఉన్నారు. శివ, 5 ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఢిల్లీలో ఈ పేలుడు సంభవించడం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది, అనుమానాలకు దారితీస్తోంది. ఈ పేలుళ్లకు కారణాలు ఏంటి, పేలుడు జరిగిన ప్రదేశంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? రైట్ రోహిత్, ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట దగ్గర పార్క్ చేసిన కారులో ఈ పేలుడు సంభవించడంతో పక్కనే ఉన్న కార్లు కూడా ధ్వంసమయ్యాయి. అంటే ఈ పేలుడు ధాటికి దాదాపు పక్కన ఉన్న 5 కార్లు కూడా ధ్వంసమైనట్లుగానే తెలుస్తోంది. అయితే ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఈ కారు పేలుడు సంభవించింది. అంటే 3 నుంచి 4 వాహనాలు మంటల్లో చిక్కుకొని దెబ్బతిన్నాయి. అంటే సంఘటన స్థలానికి ఢిల్లీ అగ్నిమాపక శాఖ కూడా చేరుకుంది. అయితే ఈ పేలుడుకు ప్రధాన కారణం ఏంటి అంటే మీరు అన్నట్టుగా టెక్నికల్ ఇష్యూ వల్ల పేలుడు సంభవించిందా, ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా? గత కొన్ని రోజులుగా కూడా
ఆ టెర్రరిస్టులకు సంబంధించి నిన్న గుజరాత్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ చేసింది. ఇటు హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. మరోవైపు ఈ రోజు కూడా హర్యానా దేశ రాజధాని ఢిల్లీకి అతి సమీపంలో ఫరీదాబాద్ లో ఒక వైద్యుని కూడా అరెస్ట్ చేసింది. ఆయన దగ్గర నుంచి AK-47 అలాగే మందు సామాగ్రిని అనేక ఈ సామాగ్రిని కూడా పేలుడు సామాగ్రిని కూడా స్వాధీనం చేస్తున్నారు. ఎవరైతే ముజ్మిల్ అహ్మద్ అరెస్ట్ అయ్యాడో అతనికి సహకరించిన వైద్యురాలను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు ఇటు జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల ఈ జైషే మహమ్మద్ కు సంబంధించి లష్కర్ సంబంధించిన పోస్టర్లను అతికించిన వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించి వేట కొనసాగుతుంది, వారి అరెస్టులు కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు ఈ పేలుడు సంబంధించిన నేపథ్యంలో కొన్ని అనుమానాలకు సాగుతోంది. ఒకవైపు బీహార్ ఎలక్షన్లు కొనసాగుతున్నాయి, మరోవైపు ఢిల్లీలో కూడా ఈ పేలుడుకు సంబంధించి భారీ పేలుడుకు సంబంధించి కూడా ప్లాన్ చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా దీంతో ఈ కారు పేలుడుకు సంబంధించి లింకప్ ఉందా, ఇంకా వేరే ఏమైనా ఉందా అనేది కూడా చూడాల్సింది. కానీ ఇప్పటికే ఈ పేలుడుకు సంబంధించింది ఈ పేలుడు దాటికి పక్కన ఉన్న కార్లు కూడా ధ్వంసమయ్యాయి, మంటల్లో చిక్కుకుని ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అగ్నిమాపక శాఖ కూడా అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థానం చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పోలీసులు కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే కారు ఏంటి ప్రాథమికంగా ఏదైనా అంచనాకు వచ్చారా? ఎందుకంటే ఇందులో ఒకవేళ కుట్ర కోణం ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా గుజరాత్ తో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అందులో డాక్టర్ ముసుగులో ఉన్న ఉగ్రవాదికి హైదరాబాద్ తో లింకులు ఉన్నట్టుగా తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు దేశ రాజధానిలో ఈ బ్లాస్ట్ జరగడంతో ఈ పేలుళ్లకు ఉగ్రవాదులకు ఏదైనా లింక్ ఉందా, లేదు సాధారణ పేలుడేనా అన్న దానిపై ప్రాథమికంగా ఏదైనా అంచనాకు వస్తూ ఉన్నారా? ఒకవేళ ఉగ్రవాదులతో సంబంధాలు ఉంటే మరిన్ని పేలుళ్లు జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. డెఫినెట్ గా ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు యాంటీ టెర్రరిస్ట్ వాడు కానీ ఇటు ఢిల్లీ పోలీసులు, మరోవైపు ఇటు కేంద్ర బలగాలు కూడా అక్కడికి మోహరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేస్తున్న నేపథ్యంలో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ పేలుడుకు సంబంధించి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా టెర్రరిస్ట్ కి సంబంధించి అరెస్టులు కొనసాగుతున్నాయి, సోదాలు కొనసాగుతున్న వారి నిమిషాల్లో వారిపై దాడులు చేసి అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ కారులో పేలుడు సంభవించిన కారు దగ్గర పక్కన కారు ధ్వంసతాడు. అందులోనూ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఈ రెడ్ కోట్ అదే ఎర్రకోట దానికి ఎదురుగానే చాందినీ చౌక్ ఉంటుంది. చాలా రద్దీగా ఉండే ప్రదేశం, ట్రాఫిక్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. శివాది మెట్రో స్టేషన్ దగ్గరలో పార్క్ చేసిన వాహనం అంటూ ఉన్నారు, కానీ అక్కడ అది రోడ్డులో కనిపిస్తుంది. డివైడర్ అక్కడ మనకి సిగ్నల్ లైట్లు కూడా కనబడుతున్నాయి. అది రోడ్డు మధ్యలో బ్లాస్ట్ జరిగిందా, లేదంటే పార్కింగ్ లో ఈ బ్లాస్ట్ జరిగిందా? పక్కన ఏదైనా పార్కింగ్ ఉందా? మెట్రో పక్కనే ఉంటుంది, మెయిన్ రోడ్ కి పక్కనే మెయిన్ గేట్ ఉంటుంది. మెట్రో లోపలికి ఎంటర్ అవడానికి రోడ్డుకి ఆనుకునే గేట్ నెంబర్ 1 అనేది ఉంటుంది. ఆ గేట్ సమీపంలోని కార్లు అనేవి పార్క్ చేస్తుంటే దాంట్లో పక్కనే అక్కడ కారులో ఈ పేలుడు సంభవించింది. అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగిందా, లేదా దాంట్లో ఏమైనా పేలుడు పదార్థాలు పేల్చారా, ఏం జరిగింది అనేది కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సింది. ప్రజెంట్ అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ చేరుకుంది కాబట్టి మంటలను అదుపు చేసిన తర్వాత ప్రాథమికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకున్నారు. పక్కన వాహనాలకు మంటలు అడ్డుకున్న నేపథ్యంలో వాటిని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఉగ్రవాదుల అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించడం పైన పలు ఊహాగానాలు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? సరిగా పేలుడు జరిగిన అది ఒకసారి అందుబాటులో ఉన్నాడు శివాదిగో చూడండి, దగ్గర నుంచి మీరు క్లోజ్అప్ లో చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన పేలుడు జరిగిన ప్రదేశంలో ఈ క్షణం ఉన్న దృశ్యాలు. అక్కడ ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. చూడండి ఒకసారి. ఎర్రకోటకు దగ్గరలో మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేసిన ఒక కారు పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ పక్కనే ఉన్న మిగిలిన కార్లకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ పేలులో ఇద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. కారు ఒక్కసారిగా తగలబడిపోవడంతో ఇప్పుడు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చారు. ప్రజలను దగ్గరికి రావద్దు అని చెప్తున్నారు, కానీ ఒకసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురి అక్కడే గుమ్ముగూడి దూరంగా ఉండి చూస్తున్న సందర్భం కూడా చోటు చేసుకుంది. అదిగో చూడండి ఒకసారి, ఆ కారులో మంటలు ఎగజమ్ముతున్న దృశ్యాలు మనకి కనబడుతున్నాయి. సాయంత్రం వేళలో సరిగ్గా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో పెద్ద శబ్దంతో కారు పేలిపోవడంతో ఒక్కసారిగా ఢిల్లీ ఉలిక్కిపడింది. ఈ పేలుడుకు కారణాలేంటి? ఇది టెక్నికల్ ఎర్రర్తో జరిగిన పేలుడా, లేదంటే ఉగ్రవాదుల కుట్ర ఏదైనా ఈ పేలుడుకు కారణమా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అక్కడికి అగ్నిమాపక సిబ్బంది పోలీసులు అక్కడికి వచ్చి ఆ ఏరియాను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఒకవేళ ఈ పేలుడు పదార్థాలు ఉంచిన కారు పేలిపోయి ఉన్నట్లయితే మరికొన్ని చోట్ల ఏదైనా ఇలాంటి కార్లు ఉన్నాయా అనే విషయంపై కూడా ఇప్పటికే ఒక అలర్ట్ ప్రకటించారు ఢిల్లీ అధికారులు. ఒక అలర్ట్ కూడా ప్రకటించారు. మా ప్రతినిధి శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయా? సరిగ్గా పేలుడు సంభవిస్తూ ఉన్న సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? అంటే మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. దాదాపు మంటలు కూడా ఆర్పేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఒక్కసారిగా ఆ బాంబు ధాటికి పక్కనున్న అంటే ఆ పేలుడు ధాటికి పక్కనున్న
ప్రజలందరూ కూడా అక్కడికి మార్కెటింగ్ ఉంటుంది. ఆ మార్కెట్ లోకి వెళ్లే ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతుందని తెలిసిన లోపలే పక్కన ఉన్న మరో కొన్ని కార్లకు ఈ మంటలు అలుముకున్న నేపథ్యంలో పక్కన ఉన్న స్థానికులందరూ కూడా వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది రావడంతో మంటలను దాదాపు అదుపు చేసినట్లుగా తెలిసింది. కానీ ప్రధానంగా ఏం జరిగింది, దీంట్లో కారులో పేలుడు సంభవించడానికి కారణం ఏంటి అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. అంటే ఈ విస్ఫోటం అంటే కారు అనేది ఎందుకు దాంట్లో మంటలు వచ్చాయి అనేది కూడా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. అంటే టెక్నికల్ విషయాలు అవుతుందా ఏంటనేది కూడా చూడాలి. కానీ అది రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం చాందిని చౌక్, అలాగే ఈ రెడ్ ఫోర్ట్ ఏరియా అనేది మొత్తం 7 ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఈ అంటే ఇప్పుడు ప్రధానంగా గత కొన్ని రోజులుగా కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఇది జమ్మూ కాశ్మీర్ కుప్వారాలో టెర్రరిస్టులు చొరబడేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ, సిఆర్పీఎఫ్, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 2 ఉగ్రవాదులు మట్టుబెట్టారు. దాని తర్వాత యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా ఉగ్రవాదులతో లింక్ అప్ అయి ఉన్న వారిని 3 అదుపులో తీసుకున్నారు. దాంట్లో ఒకరికి హైదరాబాద్ తో సంబంధం ఉంది. మరోవైపు ఈ రోజు ఢిల్లీలోని హర్యానా సమీపంలో హర్యానా ఫరీదాబాద్ లో ఒక వైద్యుని అదుపులో తీసుకున్నారు. ఇలా ఆ వైద్యుడితో సత్సంబంధంలో మరో మహిళను అదుపులో తీసుకున్నారు. ఇలా జమ్మూ కాశ్మీర్ అదుపులో తీసుకున్న ప్రతి ఒక్కరు టెర్రరిస్ట్ లింక్ అప్ లో ఉన్న అందరిని అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమయంలో టెర్రరిస్ట్ సంబంధించి అంతా జనరల్ గా ఒక్క నిమిషం అందుబాటులో ఉండండి. మనం పేలుడు జరిగిన ప్రదేశంలో 3 బాక్సుల్లో చాలా క్లియర్ గా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక్కసారిగా ఎర్రకోటకు దగ్గరలో మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేస్తున్న ఒక కారు పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఇద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. వెంటనే అక్కడికి ఫోరెన్సిక్ టీం చేరుకుంది. అలాగే యాంటీ టెర్రర్ స్క్వాడ్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ పేలుడుకు కారణాలు ఏంటి, ఇదేదైనా కుట్ర కోణంతో జరిగిన పేలుడు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. వెంటనే ఏటీఎస్ అండ్ ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకుని అన్ని కోణాలను ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ను కూడా వెంటనే సేకరిస్తూ ఉన్నారు. ఇది కుట్రతో చేసిన కారు అని, ఆ కారు కుట్రతో చేసిన కారు ప్రమాదం అని, ఆ కారు ఎవరిది, ఎప్పుడు ఆ కారుని తీసుకొచ్చి అక్కడ పార్క్ చేశారనే విషయంపై కూడా ఏటీఎస్ పోలీసులు వెంటనే ఆరా తీస్తారు. బృందాలుగా ఏటీఎస్ టీం బృందాలుగా విడిపోయి సీసీ ఫుటేజ్ని వెంటనే విశ్లేషిస్తున్నారు. అలాగే ఆ కారు ఏ పేలుడు పదార్థాల కారణంగా ఆ కారులో బ్లాస్ట్ జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. చూడండి ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు ఆ కాలిపోతున్న కారులను. మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, ఈ పేలుడులో ఇద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు సమాచారం ప్రకారం గాయాలైన వారు కానీ లేదంటే బాధితులకు సంబంధించిన ఏదైనా సమాచారం అందుతుందా? ఫ్రెష్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ కారు పేలుడు గంట సంభవించిన తర్వాత వెంటనే అక్కడ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ ఇటు ఫోరెన్సిక్ నిపుణులు అక్కడ చేరుకున్నారు. ఇప్పటికే మంటలు అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఆ పేలుడుకు సంబంధించిన అక్కడ సమీపంలో మొత్తం ఆధారాలను సేకరిస్తున్నారు. కారు లోపల కానీ, కారు బయట కానీ, మిగతా కార్లలో కూడా. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా? శివ, మంటల్లో ఎవరైనా చిక్కుకుని ఉండుండొచ్చా? మిగిలిన కారులో ఎవరైనా ఉండుండొచ్చా? ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 2 అయితే గాయాలయ్యాయి. మిగతా వారికి సంబంధించి ప్రధానంగా ఆయన పార్క్ చేస్తుంటాయి కాబట్టి వెహికల్స్ ఎవరు కూడా దాంట్లో లేరు అనేది కూడా ప్రాథమికంగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అనేది ఇంకా తెలియాల్సింది, అధికారులు ప్రకటించాల్సింది. బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడ కారు పేరు సంభవించిన నేపథ్యంలో సమీపంలోకి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. అందులో రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి అటువైపున ఇటువైపున ఎవరిని కూడా సమీపంలోకి ఎవరిని సాధారణ ప్రజలు ఇక్కడికి అంగీకరించడం లేదు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణుల బృందం అక్కడికి చేరుకునే నేపథ్యంలో వారు అక్కడ ఆధారాలను, అక్కడున్న ఆనవాళ్ళని కూడా అన్ని మొత్తం ఆ కారు సమీపంలో కానీ, పక్కనున్న కార్లు కానీ, సరౌండింగ్స్ లో దాదాపు 50 మీటర్స్ వరకు కూడా సర్కిల్ చేసి అక్కడ ఆధారాలు. పేలుడు సంభవించినప్పుడు ఆ కారు భాగాలు దూరంగా విసిరివేయబడ్డాయా, చల్లా చెదురుగా పడిపోయాయా? చుట్టుపక్కల వస్తువులు అక్కడ కొన్ని చల్లా చెదురుగా పడి ఉన్న వస్తువులు మనం మొదటి బాక్స్ లో చూడొచ్చు. చల్లా చెదురుగా వస్తువులన్నీ పడిపోయాయి. అంటే ఆ బ్లాస్ట్ తీవ్రత ఏ విధంగా ఉందనిపిస్తోంది ఆ సంఘటనా స్థలాన్ని చూస్తుంటే? పేలుడు దాడికి మీరు అన్నట్లుగా కారు భాగాలు కొంత దూరం వరకు కూడా పడిపోయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పక్కనున్న కార్లకు కూడా ఈ మంటలు అయితే వ్యాపించాయి. ఈ మంట ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అనేది ఇప్పటి వరకు అధికారికంగా పోలీసులు అయితే ధృవీకరించారు. కానీ దీనికి సంబంధించి ఇంకా అంటే దగ్గర వరకు ఎవరిని వెళ్ళనివ్వడం లేదు కాబట్టి పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే వాళ్ళు చెప్తున్నారు మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అనేది అయితే వారు చెప్తున్నారు. చూడాలి మరి ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ ఇటు పోలీసుల బృందం కానీ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి కాబట్టి ఎటువంటి ఆధారాలను సేకరిస్తారు, లేకపోతే కుట్ర జరిగిందా లేదా టెక్నికల్ ఇష్యూ వల్ల కారులో పేలుడు సంభవించిందనేది కూడా
ఈ ఫోరెన్సిక్ టీం అనేది ధృవీకరించాల్సి ఉంటుంది. యాంటీ టెర్రర్ స్క్వాడ్ కూడా సమీపంలో చేరుకుని అక్కడ చెకింగ్ కూడా చేస్తున్నట్లుగానే తెలుస్తోంది. అక్కడ మనం చూస్తున్న మెట్రోకు సంబంధించిన విజువల్స్ కూడా సమీపంలో మనకి కనిపిస్తుంది. శివ, ఆ సమయంలో జనరల్ గా ఏరియా ఎలా ఉంటుంది? ఆ ఏరియా అత్యంత రద్దీగా ఉంటుందా? రైట్, డైలీ అంటే ఇదే సమయంలో కాదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఒకటే కంప్లీట్ రద్దీగా ఉంటుంది. అంటే అదొక సందర్శన ప్రాంతం. రెడ్ ఫోర్ట్ అనేది అత్యంత సందర్శన ప్రాంతం. మరొక దానికి ఆపోజిట్ లోనే చాందినీ చౌక్ అనేది హోల్సేల్ మార్కెట్ కూడా ఉంటుంది. అన్ని రకాల పరికరాలు, టెక్నికల్ ఐటమ్స్ సంబంధించి కానీ, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఐటమ్స్ కానీ, టీవీలు కానీ, ఇతర ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, జ్యువెల్స్ ఐటమ్స్ అన్ని కూడా అక్కడ, కెమెరాస్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా చాందినీ చౌక్ లో దొరుకుతూ ఉంటాయి. పక్కనే హిందూ టెంపుల్ ఉంది, మరో పక్కన గురుద్వారా టెంపుల్ ఉంది. ఒకవైపు మెట్రో, రెండు వైపుల మెట్రో స్టేషన్ చాందినీ చౌక్, అలాగే రెడ్ ఫోర్ట్ సంబంధించిన మెట్రో ఎంట్రీ అనేది ఉంటుంది. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2 ఉంటుంది. మరోవైపు అత్యంత సందర్శనాత్మక ప్రాంతం రెడ్ ఫోర్ట్ ఏరియా కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో రద్దీ అనేది రెగ్యులర్ గానే ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు ఈవినింగ్ సమయం కాబట్టి ఇంకా మరింత రద్దీగా, వెహికల్ రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ముందుగానే నిర్ణయించుకున్న ప్లాన్ ప్రకారం, కుట్ర ప్రకారం ఇక్కడ దాడి జరిగిందా, ఈ పేలుడు సంభవించిందా, లేదా దాంట్లో టెక్నికల్ ఇష్యూ వల్ల ఉన్న సాంకేతిక లోపం వల్ల ఈ కారులో పేలుడు సంభవించింది అనేది కూడా అధికార యంత్రాంగం అక్కడ చేరుకుంది. కాబట్టి ఫోరెన్సిక్ నిపుణులు కానీ, యాంటీ టెర్రర్ స్క్వాడ్, ఢిల్లీ పోలీసులు అక్కడ చేరుకున్న నేపథ్యంలో వారు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇద్దరికి గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే 7 పైన మండల అక్కడ చేరుకున్న సంఘటనా స్థలానికి మండలిని దాదాపు అదుపు చేసినట్లుగానే తెలుస్తుంది. ఇప్పుడు ఆధారాలను సేకరించే పనిలో ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారు. వారు సేకరించిన ఆధారాలు బట్టి అధికారులు ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి.